హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖండ 2 days కలెక్షన్స్ రిపోర్ట్ అండ్ అలాగే బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే పర్ అవర్ మార్నింగ్ నుంచి నేను చెక్ చేస్తున్నాను బుక్ మై షోలో, ఇంకా డిస్ట్రిక్ట్ యాప్లో, అండ్ ఇంకా సిటీలో కొన్ని థియేటర్స్ తిరిగి చూశాను. మనం హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి ఎలాగో బయట తిరుగుతూనే ఉంటాం. ఆ థియేటర్స్ దగ్గర కూడా చూశాను. అండ్ ఇంకా మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఎలాంటి భయం లేదు. రేపటి నుంచి కూడా మంచి హ్యూజ్ బుకింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఫ్యామిలీస్ దాకా వెళ్ళిపోయింది మూవీ. చూసారా ఎన్ని పేటీఎం డాగ్స్, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా మనకు మూవీ అనేది ఫ్యామిలీస్కి వెళ్ళిపోయింది. వన్స్ ఫ్యామిలీస్కి వెళ్ళిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నా ఫ్యామిలీ లేదండి, ఇది 6 PM షోకి వెళ్ళారు. ఇప్పుడు వస్తారు వాళ్ళు. సిస్టర్స్ అందరూ, బ్రదర్హుడ్స్ అందరూ వెళ్ళిపోయారు, బ్రదర్ ఇన్ లాస్ అందరూ. ఈ మూవీలో ఒక్క డైలాగ్ అని కదండి, సెకండ్ హాఫ్ మొత్తం మీకు గూస్ బంప్ సీన్స్, హైందవ సనాతన ధర్మం గురించి చెప్పే విధానం ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు అది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. మీరు ఎక్కడ అసలు బోర్ ఫీల్ అవ్వరు. ఈ మూవీ అనేది నేను 2 times చూశాను కాబట్టి వాళ్ళని పంపించాను, లేకపోతే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. ఇక మనకెందుకు లేని చెప్పి 2 times చూశాను ఆల్రెడీ. ఇక నెక్స్ట్ సండే ఒకవేళ నెక్స్ట్ వీకెండ్ మన టైం దొరికితే మళ్ళీ 3rd time కూడా వెళ్ళొచ్చు, ఆరామ్స్ చూడొచ్చు 3rd time కూడా. బాలయ్య ఫ్యాన్స్కి అయితే ఈజీగా 4-5 times వాళ్ళకు గూస్ బంప్ స్టఫ్ ఓ రేంజ్లో ఉంది. జాజికాయ సాంగ్ ఉంది, అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్లోనే మనకు గూస్ బంప్ సీన్స్ కొన్ని వస్తాయి. ఇంకా నీ ధర్మం నువ్వు చక్కగా పాటిస్తే వేరే ధర్మం వచ్చి నీ తల మీద ఎందుకు కూర్చుంటుంది? నీ ధర్మం నువ్వు పాటించు. రాముని ద్వారా నేర్చుకోవాల్సింది ఏముంది? రామాయణం ద్వారా నేర్చుకోవాల్సింది ఏముంది? అండ్ ఇంకా కృష్ణుని ద్వారా, భాగవతం ద్వారా నువ్వు నేర్చుకున్నది ఏమిటి? ఇలాంటి డైలాగ్స్ అన్నిటి చాలా హెవీ డైలాగ్స్ ఉంటాయి. ఇలాంటి డైలాగ్స్ బాలయ్య బాబు గారు చెప్పడం, అండ్ ఇంకా ఈ మూవీ బోయపాటి గారు తీయడం, దానికి తోడు తమన్ గారి మ్యూజిక్, డైలాగ్ రైటర్ మన రత్నం గారు, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. మూవీ అనేది నెక్స్ట్ లెవెల్ మూవీ. ప్లీజ్ డూ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్ ఓన్లీ. అండ్ ఇంకా ఇప్పుడు మన థియేటర్ తప్పితే వేరే ఆప్షన్ లేదు. అండ్ ఇంకా మనకు మూవీ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది మీకు తెలిసిందే. ఫ్యామిలీస్తో పాటు వెళ్ళండి, పిల్లలతో పాటు అందరూ వెళ్ళండి. అండ్ ఇంకా 2 days కలెక్షన్కి వచ్చేస్తే మనకు ఫస్ట్ డే వచ్చేసి 60 crores గ్రోస్, సెకండ్ డే వచ్చేసి మనకు 40 crores గ్రోస్ అని వస్తుంది, 30 crores గ్రాస్ అని వస్తుంది. ఇవరితో కలిపి ఈజీగా 100 crores గ్రాస్లోకి వెళ్ళిపోతుంది మూవీ అనేది. సినిమా ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోయింది. హిట్ అంతే. ప్లీజ్ డూ వాచ్ మూవీస్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.